శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ. ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాసురముల మాలికలో 27వ పాసురం. నిన్నటి రోజున గోపికలందరూ కూడా మాలే మణివన్న అంటూ భగవంతుణ్ణి ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి ఓ ఆలినిలయ్యాయ్ వటపత్రసాయి అంటూ కీర్తించారు. అయితే వీరి వ్రతానికి కావలసినటువంటి సాధనములన్నీ కూడా మాకు ఒక మంగళదీపం కావాలి, ఒక ధ్వజం కావాలి, ఒక చాందిని కావాలి, నీ శంఖాన్ని పోలినటువంటి శంఖాలు కావాలి, ఇలా అనేక రకాలుగా తర్వాత పల్లాండు పాడటానికి భాగవతులు కావాలి అని ఇట్లా ఈ విధంగా కోరిన తర్వాత భగవంతుడు అనుగ్రహించాడో ఏమో. ఇంకా ఆ తర్వాత నీతో కలిపి మాకు ఈ వ్రతాన్ని చేయడం కోసము అత్యద్భుతమైనటువంటి ఆభరణాలని ధరించాలి అనుకుంటున్నాము. ఆ ఆభరణాలని ధరించిన తర్వాత నీతో కలిపి కూర్చొని భోజ్యమైనటువంటి పరమాన్నాన్ని స్వీకరించాలి అని వీళ్ళు ప్రార్థిస్తున్నారు ఈనాటి పాసురంలో. ఆ భోజ్యమైనటువంటి పాయసం ఏమిటి అనంటే భగవంతుడే. ఆ అనుభవించేటటువంటి వారంతా గోపికలందరూ కూడా ముక్త పురుషులు. అటువంటి ముక్త పురుషులు భగవంతుణ్ణి ఆస్వాదిస్తూ అనుభవిస్తున్నటువంటి ఆ దివ్య ఘట్టాన్ని మనకి ఇందులో 27వ పాసురంలో ఆండాళ్ తల్లి చూపిస్తుంది. ఆనాడు భాగవతంలో చద్దులారగించేటటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది చూసారా? దాన్ని చూసి దేవతల సహితం అబ్బో ఏమి భాగ్యము, ఈ గోకులంలో ఉన్నటువంటి వారందరిది కూడా ఎంత భాగ్యం చేసుకున్నారో కదా, సాక్షాత్తు పరమాత్మతో కూర్చొని చక్కగా చద్దులారగించేస్తున్నారు వీళ్ళు అని వాళ్ళు తెగ ఆనందపడిపోయారట. ఆ దృశ్యాన్ని చూసి, ఆ ఘట్టాన్ని చూసి. ఎట్లా కూర్చొని ఉన్నారట? మధ్యలో భగవానుడు కూర్చొని ఉన్నారట, చుట్టూరా కూడా గోపాలురందరూ కూర్చొని ఉన్నారట. ఎట్లా అయితే తామర పుష్పంలో దిద్దు మధ్యలో ఉండి చుట్టూరా రేకులు విస్తరించి ఉంటాయో అలా చూడటానికి అద్భుతమైనటువంటి దృశ్యం అట. ఆ చద్దులారగించే ఘట్టాన్ని అద్వితీయంగా అమృతంగా భావించినటువంటి దేవతల సైతము మన ఆండాళ్ తల్లి ఇచ్చినటువంటి 27వ పాసురం ద్వారా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాలు, వీళ్ళు ఏ ఏ ఆభరణాలని కావాలని కోరుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. భగవదనుభవాన్ని ఆవిడ అట్లా అనుభవించింది కాబట్టి ఆ అనుభవయోగ్యమైనటువంటి ఆస్వాదన మాకు కూడా కలగజేయి స్వామి. అమ్మ నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము, ఆ భగవంతుని దయ వల్ల, నీ దయ వల్ల మాకు అట్లాంటి అనుగ్రహం పొందాలి అని అమ్మవారిని సేవించుకుంటూ 27వ పాసురం, అమ్మ ద్వారా మనకి అనుగ్రహింపబడినటువంటి 27వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. భగవంతుడు 4 వర్గాల వాళ్ళని కూడా, అంటే ఆయన్ని ప్రేమించేటటువంటి వాళ్ళని, ప్రేమించనటువంటి వాళ్ళని, తర్వాత శత్రుత్వంగా ఉన్నటువంటి వాళ్ళని, తనని చేరుకోకుండా తటస్థంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకునేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడట భగవంతుడు. అందుకనే మన ఆండాళ్ తల్లి కూడారై వెల్లుం సీర్ గోవింద అంటుంది. ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి గోవిందనామం అన్నిటా అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది. ఆయన కానిది ఈ ప్రపంచంలో ఏదీ కూడా లేదు. అట్లాంటి నామం గోవిందనామం. ఆ గోవిందుడు మనల్ని అనుగ్రహించడం కోసము కృష్ణావతారంలో ఏతించాడు కదా. ఎట్లాంటి వాడట భగవంతుడు? கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டுயாம் பெருசம்மானம் நாடு புகழிங்கை பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனம் யாமணியோம் ஆடையுடுப்பும் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முளிங்கை வழிவாரா కూడియిருந்து కుళిరిందే లోరింబావాయ్. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. భగవంతుడు కూడారై వెల్లుం సీర్ గోవింద, కూడారై వెల్లుం, తనని కూడనటువంటి వారిని కూడా దగ్గరికి చేర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడట భగవంతుడు. అంటే కొంతమంది తటస్థంగా ఉండిపోతారు, కొంతమంది ప్రేమతో కూడినటువంటి కోపంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరండి ప్రేమతో కూడినటువంటి కోపము? గోపికలు అలా ప్రవర్తించారు. ఆయన ఒక్క క్షణం కనపడకపోతే ప్రేమతో, అతిశయమైనటువంటి ప్రేమతోటి స్వామి మీద
మీద కోపగించుకునేటటువంటి వారట. అలా అతిశయమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారిని తన దగ్గరికి చేర్చుకుంటారు. అలాగే కుచేలుడికి ప్రేమ ఉంది, కానీ తనకున్నటువంటి పేదరికం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళటానికి చాలా సంశయించాడు. అట్లాంటి తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళని తన దగ్గరికి చేర్చుకుంటాడు. అలాగే స్వామి మీద ఏ జ్ఞానము లేనటువంటి వాళ్ళు, ఇప్పుడు గోపాలురందరూ కూడా ఏ జ్ఞానం లేదు కదండి వాళ్ళకి. అట్లా ఏ జ్ఞానము లేనటువంటి, తనతో కలవనటువంటి వారిని కూడా తన దగ్గరికి చేర్చుకునేటటువంటి వాడు. ఇక శత్రువులుగా చెప్పబడేటటువంటి రాక్షసులు ఉన్నారు కదండి, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ, కుంభకర్ణాదులు. ఇట్లాంటి వారు శత్రుత్వంతోటే భగవంతుణ్ణి చేరుకున్నారు. అలా శత్రుత్వం ప్రదర్శించేటటువంటి వాళ్ళని కూడా తన దగ్గరికి చేర్చుకునేటటువంటి వాడట భగవంతుడు. చేరని వాళ్ళని చేరే వాళ్ళని కూడా చేర్చుకునేటటువంటి వాడు. కూడారై వెల్లుం సీర్ గోవింద, ఓ గోవింద, అట్లా అందరినీ నీ దగ్గరికి చేర్చుకునేటటువంటి వాడవు. సీర్ గోవింద ఉన్ తన్నై పాడిప్పరై కొండుయాం పెరుసెమ్మానం, అటువంటి దివ్యత్వం కలిగినటువంటి నీ యొక్క దివ్య నామాలని పాడి పరై కొన్ను, పరై అనేటటువంటి వాద్యాన్ని తీసుకోవడానికి వచ్చామయ్యా. ఆ పర మాకు ఈ వ్రతానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర అంటే ఏమనుకున్నాము, పరమ పురుషుని యొక్క సాయుధ్యము అనుకున్నాం. ఆ పరమ పురుష సాయుధ్యాన్ని మేము కోరుకుంటున్నాము అని అంటున్నాం. పాడిప్పరై కొండు యాం పెరుసెమ్మానం, అట్లా ఈ విధంగా మేము వ్రతాన్ని ఆచరించడం ద్వారా పెద్ద సన్మానాన్ని మేము కోరుకుంటూ ఉన్నాము. ఎటువంటి పెద్ద సన్మానం అట, లోకమంతా కూడా నాడు పుగళింగై పరిసినాళ్ళన్ రాగా, మొత్తము లోకమంతా కూడా గొప్పగా కీర్తించే విధంగా వీళ్ళు చేసేటటువంటి వ్రతము లోక కళ్యాణం కోసం చేసేటటువంటి వ్రతం కావడం చేత లోకమంతా పొగడబడే రీతిలో వీరి యొక్క సన్మానం జరగాలట. వీళ్ళకి కావలసినటువంటి సన్మానమా అంటే అది భగవంతుడికి చెందినటువంటి సన్మానం. ఆ భగవంతుడిని సేవించడం ద్వారా వీళ్ళు పొందేటటువంటి ఉత్తమ స్థితిని గురించి, ఆయన యొక్క కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందాలని, లోకమంతా వ్యాప్తి చెందాలని వీళ్ళ కోరిక. లోకమంతా పొగడబడే రీతిలో ఉండేటటువంటి ఆ పరని మేము కావాలి అనుకుంటున్నాం. అంతటి పెద్ద సన్మానం మాకు కావాలి. నాడు పుగళింగై పరిసినాళ్ళన్ రాగా, లోకమంతా పొగిడే రీతిలో మేము చక్కటి ఆభరణాలని ధరించాలి అని అనుకుంటున్నాము. సూడగమే తోళ్వళయే, సూడగమే అంటే చేతికి చక్కటి కంకణాలని ధరించాలట. తోళ్వళయే, ఇక భుజాలకి కీర్తులు ధరించాలట. చేతులకి కడియాలు, భుజములకి దండ కడియాలు అంటారు కదా, అట్లా ఈ భుజాలకి దండ కడియాలు. తోడేసే విప్పువే, కర్ణాభరణాలు చక్కగా చెవులకి అలంకరించుకునేటటువంటి, కింద బుట్టల మాదిరిగా ఉండేటటువంటివి, ఆ తర్వాత వీటికి పైన అలంకరించుకునేటటువంటి ఆభరణాలు. సూడగమే తోళ్వళయే తోడేసే విప్పువే, ఈ చెవులకి అలంకరించుకునేటటువంటి ఆభరణాలు. పాడగమే ఎన్రనయ, పాదాలకి ధరించుకునేటటువంటి ఆభరణాలు. చేతులకి కంకణాలు కావాలి, అట్లాగే భుజకీర్తులు కావాలి, అట్లాగే పాదాలకి ధరించేటటువంటివి కావాలి, చెవులకి ధరించేటటువంటివి కావాలి. ఎన్రనయ పల్కలనం, ఇట్లా చెప్పబడేటటువంటి అనేక విధాలైనటువంటి ఆభరణాలని చక్కగా మేము అలంకరించుకొని, ఎందుకండి అలంకరించుకోవడం అంటే భగవంతుడికి నచ్చే విధంగా ఉండటం. ఒక భార్య చక్కగా అలంకరించుకుంటే ఆ భర్త ఎట్లా అయితే చూసి ఆనందపడతాడో, అలాగే వీళ్ళు ధరించేటటువంటి ఆభరణాలన్నీ కూడా శారీరక పరమైనటువంటిది కాదు. దీనిలో ఆంతర్యం ఏమిటి, ఆత్మకి అలంకరించుకునేటటువంటి ఆభరణాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అట్లాంటి ఆభరణాలన్నీ కూడా ధరించి నీకు ఇష్టమైనటువంటి రీతిలో అనేక విధాలుగా మేము ధరించి ఆడయ్యుడుపోం, ఇలా ఆభరణాలన్నీ కూడా నీకు నచ్చే విధంగా మేము ధరించి అదన్ పిన్నే, ఆ తర్వాత చక్కటి వస్త్రాల్ని ఆడయ్యుడుపోం, చక్కటి వస్త్రాలని మేము ధరింతుముగాక. అంతే కదా, ఆభరణాలను ధరించుకున్న తర్వాత చక్కని పట్టు వస్త్రాలని, పట్టు చీర కట్టుకుంటే ఆ స్త్రీ ఎంతో అందంగా కనపడుతూ ఉంటుంది. అలా ఆభరణాలన్నీ ధరించుకొని చక్కటి పట్టు వస్త్రాలని ధరించి అదన్ పిన్నే పాల్సోరు, ఇంకా ఆ తర్వాత
పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని పాల్సోరు. ఆ పరమాన్నం కూడా ఎట్లా ఉండాలట? మూడ నెయ్యి పెయ్దు ముళింగై వళివారా. మూడ నెయ్యి పెయ్దు. నెయ్యాది అన్నమా, లేకపోతే పాల, లేకపోతే తీపి పదార్థమా? పాయసాన్ని చేసేటప్పుడు పాలు వేస్తాం, నెయ్యి వేస్తాం, అందులో బెల్లం తీపి పదార్థం కూడా వేస్తాం కదా. ఏది ఏదో తెలుసుకోలేనంతగా చక్కగా కలిసిపోయేలాగా బాగా ఉడికినటువంటి ఆ పాయసము ఇలా మోచేతులు దాటి ప్రవహిస్తూ ఉంటే ముళింగై వళివారా, మోచేతి నుంచి కారుతున్నట్లుగా ఆస్వాదన చెందుతూ కూడి ఇరుందు కుళిరిందు, మేమంతా కలిసి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ చద్దులు అరగించేటటువంటి సందర్భంలో మధ్యలో కృష్ణుడు ఉండి చుట్టూరా గోపాలురుండి ఎట్లా అయితే సేవించారో అట్లా నీవు మధ్యలో ఉండి నువ్వొకసారి స్వీకరిస్తుంటే మేము ఒకసారి స్వీకరిస్తూ అందరం కలిపి కూడి ఇరుందు కుళిరిందు ఏలోరింబావాయ్, అలా పాయసాన్ని స్వీకరించాలి, నీతో పాటు కలిసి ఆ భగవద్ అనుభవాన్ని మాకు పంచాలి నీవు అంటున్నారు. ఇక్కడ పాయసం అంటే భగవంతుడే. ఆ భగవత్ అనుభవాన్ని వీళ్ళందరూ కలిపి కూడి అనుభవించాలి అని ప్రార్థిస్తూ ఉన్నారు ఈనాటి పాసురంలో. జై శ్రీమన్నారాయణ. ఆండాళ దివ్య